అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈ రోజు ఒక అద్భుతమైన కథ చెప్పడానికి సంతోషంగా ఉన్నాను. ఈ రోజు మన గొప్ప సంస్కృతి నుంచి ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది కేవలం కథ కాదు, మన పూర్వీకుల జీవనం, ధర్మం మరియు న్యాయం గురించి కూడా చెబుతుంది. వ్యాసుల వారు చెప్పిన భాగవత పురాణంలోని వామన అవతారం గురించే మాట్లాడుకుందాం. ఈ కథ మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. విష్ణువు యొక్క కదవ అవతారం వామనుడు అదితి కశ్యపులకు జన్మించాడు. ఆయన పుట్టుక సాధారణం కాదు. ఇది ఒక దమన సంఘటన. లోకంలో ధర్మం, న్యాయం నిలబెట్టడానికే ఆయన అవతరించారు. ఆయన ధర్మాన్ని కాపాడటానికి మరియు అన్యాయాన్ని తొలగించడానికి వచ్చారు. బాలు బ్రాహ్మణుడిగా వామనుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కథ బలి చక్రవర్తితో ముడిపడి ఉంది. ఈ కథలో అనేక మాయాజాలాలు ఉన్నాయి. బలి చక్రవర్తి చాలా శక్తివంతమైన దతిత్వం కల్ రాజు, కానీ ఆయన అతిగా ఆశపడ్డాడు. ఈ రాజు ఆయనకు అనేక సమస్యలు తెచ్చింది. దేవతలు ఆయన పెరుగుతున్న శక్తి చూసి భయపడ్డారు. వారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం వెతికారు. అందుకే విష్ణువు వామనుడిగా అవతరించి బలికి వినయం నేర్పించాలనుకున్నాడు. ఇది ఒక గొప్ప పాయం. చిన్న బ్రాహ్మణుడి వేషంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు వెళ్లి 3 అడుగుల నేలడిగాడు. ఇది ఒక చిన్న కోరికగా కనిపించింది. బలి తన దాతిత్వ గుమంతో నమ్మిసి సరే అన్నాడు. కానీ ఆయనకు తెలియదు ఈ చిన్న కోరిక వెనుకున్న గొప్ప రహస్యం. తర్వాత ఏం జరిగిందో ఎవరూ ఊహించలేరు. వామనుడు తన అసలు రూపాన్ని చూపించాడు. మొదటి అడుగుతో భూమి అంతా కొలిచాడు. రెండవ అడుగుతో ఆకాశమంతా కొలిచాడు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. 3వ అడుగు వేయడానికి స్ఖలం లేదు. బలికి అసలు విషయం అర్థమైంది. తల వంచి నమస్కరించాడు. ఆయన తన తప్పును అర్థం చేసుకున్నాడు. వామనుడు బలి తలపై తన పాదం ఉంచి పాతాళానికి పంపాడు. కానీ అది శిక్ష కాదు, బలిని పాతాళానికి రాజును చేశాడు. ఇది ఒక గొప్ప కిట్. విష్ణువు వరాహ అవతారంలో పాతాళలోకానికి కాపలాగా నిలిచాడు. ఇది ఒక గొప్ప రక్ష. పోతన భాగవతంలో ఈ కథకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం దైవకథ మాత్రమే కాదు, వినయం, భక్తి, త్యాగం గురించి కూడా చెబుతుంది. ఈ కథ మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. పురాతన గ్రంథాలలో ఉన్న వానక నేటికి మనకు స్ఫూర్తి ఇస్తుంది. ఇది మనకు వినయం మరియు ధర్మం యొక్క విలువను గుర్తు చేస్తుంది. ఎంత శక్తివంతులైన వినయమే గొప్పదని గుర్తు చేస్తుంది. ఇది మనకు ఒక గొప్ప పాయం. కాబట్టి ఇక మీరు వామనుడి గురించి చదివిడు లేదా విన్నప్పుడు ఆయన అవతారం యొక్క సారాంశాన్ని గుర్తుంచుకోండి. అహంకారంపై వినయంగి మనపై దవం యొక్క శాశ్వతమైన చూపు. ఇది మనకు ఒక గొప్ప స్ఫూర్తి. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో కలిసి వచ్చేందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయపూర్వక చికీతలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కళ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులతో ఈ కథను పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. వినయంగా ఉండండి, ఆశీర్వదించబడండి. మీకు శుభాకాంక్షలు.